నమస్తే, నేను మీ జనం టీవీ శంకర్. ఇప్పుడు ఒక మంచి ముచ్చటతో మీ ముందుకు వచ్చిన. ఈరోజు ఒక బీజేపీ విచిత్రమైన ఒక ప్రోగ్రాం తీసుకుంది. దాని గురించి చెప్పడానికి మీకు ముందుకు వచ్చిన. బీజేపీ మూసి బస్తీ యాత్ర. బస్తీ యాత్ర అంటే పల్లె నిద్ర, ఒక్కరోజు నిద్ర అనేది ఇదే. మూసి బస్తీ యాత్ర అని పెట్టి తర్వాత ఒక్కరోజు నిద్ర, ఇది బీజేపీ ప్రోగ్రాం తీసుకుంది. ఇవాళ నైటు మూసి పరివారిక ప్రాంతంలో ఉండేటువంటి బస్తీలలో బీజేపీ నాయకులను కొంతమందిని సెలెక్ట్ చేసుకుంది. ఆ బీజేపీ నాయకులు పోయి రాత్రి ఆ మూసి కాలువ కాడ వండుకోవాలి. మరి ఎవరెవరికి ఏం కేటాయించింది, అసలు దీని ప్రోగ్రాం ఉద్దేశం ఏంటనేది చెప్తాం మీకు. అయితే ఫస్ట్ అంబర్పేటలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అట్లాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రెండోది వచ్చేసి రాజేంద్ర నగర్లో విశ్వేశ్వర్ రెడ్డి, ఈయన ఎంపీ, చేవల్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి. మూడోది ఓల్డ్ మలక్పేటలో ఈయన లక్ష్మణ్, ఈయన బీజేపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు. నెక్స్ట్ నాలుగోది కమలానగర్, చింతల రామచంద్రారెడ్డి, చింతల ఎక్స్ఎమ్మెల్యే. నెక్స్ట్ ఉప్పల్ ఎన్విఎస్ఎస్ ప్రభాకర్. ఇగో ఈ 5 మంది నాయకులు మూసి దగ్గర పడుకోవాలి. ఎందుకు చిత్రంగా ఉంది ఇలా ప్రోగ్రాం. మూసి కాడ పోయి పల్లె నిద్ర ఎందుకు చేయాలి? మూసిలో మంచి వాసన వస్తుందనా? అసలు బీజేపీ వాళ్ళు ఎప్పుడన్నా బస్తీ వాసన కోసం ఏమైనా పోరాటం చేసిర్రా? మూసి కోసం ఏమైనా పోరాటం చేసిర్రా? మూసి కిషన్ రెడ్డి అనే రెండోసారి ఇప్పుడు కేంద్ర మంత్రి మూడోసారి చేస్తున్నాడు. ఆయన రెండోసారి అనుకుంటున్నా, రెండోసారి కేంద్ర మంత్రి చేస్తున్నాడు. ఆయనకి ఏమన్నా కొంచెమన్నా ఉండాలి కదా. ఆయన నిద్ర చేస్తే పోయి ఢిల్లీలో మీకు దమ్ముంటే ఈ 5 మంది పోయి ఢిల్లీలో మోడీ దగ్గర నిద్ర అయ్యి, మోడీ దగ్గర నిద్ర చేస్తే ఈ మూసీకి కావాల్సినటువంటి నిధులు ఇస్తాడు, మూసి ప్రక్షాళన చేస్తారు, మూసి మంచిగా అవుతుంది. పోయి పల్లెల్లో అనుకొని జనాలను రెచ్చగొట్టి జరిగే ప్రోగ్రామ్ని జరగనీయకుండా కాలడ్డం పెట్టి ఏలడ్డం పెట్టి చేస్తానికే ఇగో ఈ వేషాలు బీజేపీ వాళ్ళే. కిషన్ రెడ్డి ఇదివరకు అంబర్పేట ఎమ్మెల్యే, అప్పుడు మూసి గుర్తు రాలేదు. అంబర్పేట ఎమ్మెల్యే చేసిండు, బీజేపీ శాసనసభ పక్ష నేత కూడా చేసిండు, 2 సార్లు కేంద్ర మంత్రి చేసిండు. ఇప్పుడు మూసి రాంది రేవంత్ రెడ్డి ప్రోగ్రామ్ తీసుకొని మూసి గుర్తొచ్చింది. వీళ్ళకు అంటే ఆ క్రెడిట్ అంతా రేవంత్ రెడ్డికి పోతుందేమని పోయి పనిచేసిన వాళ్ళకి కాలడ్డం పెడుతురు. వీళ్ళు నిజంగా వీళ్ళకు చిత్తశుద్ధి లేదు. వీళ్ళు పోయి మూసి వాసన చూసుకొని పడుకున్నందుకే పోతురు. రాత్రిపూట పోయి ఇంత తిని మూసి పక్కన పడుకుంటే మూసి వాసన కమ్మగా వస్తే పొద్దుగాలు వేసి నిద్ర చేసి మళ్ళీ వస్తారేమో. ఎవరైనా చచ్చిపోతే పోయి నిద్ర చేసి వస్తారు చూసిరా గుడికాడ, అట్లా వీళ్ళు మూసికాడ నిద్ర చేసి వస్తారు. మరి ఎందుకు చేస్తారో వీళ్ళకన్నా అర్థం కావాలి, లేకపోతే బీజేపీ నాయకులకన్నా అర్థం కావాలి. నిజంగా కిషన్ రెడ్డికి పోయి ఢిల్లీలో నిద్ర చేస్తే ఢిల్లీ బీజేపీ ఆఫీసులో ఢిల్లీ నరేంద్ర మోడీ దగ్గర వేసి మూసికి కావాల్సినటువంటి నిధులు కంపల్సరీ తీసుకొస్తేనే తెలంగాణ ప్రజలు హర్షిస్తారు, లేకపోతే హర్షించరు. నువ్వు ఈడ నిద్ర చేసుకో, లేకపోతే మూసిలనే నిద్ర చేసుకో. మూసి పక్కన కాదు, మూసిలో మునిగినా కూడా ఎవడు పట్టించుకోడు. లేదంటే మూసి ఫామ్ హౌస్ కట్టుకోలేకపోతే మూసి దగ్గర పోయి ఏదైనా ఆక్రమించుకొని ఫామ్ హౌస్ కట్టుకో. కేంద్ర మంత్రి కాబట్టి ఎవరు అన్నారు. ఏదైనా వేస్తే ప్రజలు నమ్మేటట్టే ఉండాలి తప్ప చిల్లర రాజకీయాలు చేసేది ఉండొద్దు. ఎందుకోసం ఇదంతా గెలకడం కోసం అంతే. రేపు రాబోయే ఎలక్షన్లలో ఉపయోగించుకోవడం కోసం ఆ లబ్ధిదారు నిజంగా మరి వీళ్ళకు
మూసి ప్రక్షాళన చేయాలని ఉందా లేదా? మూసి ప్రక్షాళన మేము స్వాగతిస్తున్నాం అంటారు, మళ్ళీ పోయి కాలడ్డం పెడుతారు. మూసి సహకరిస్తున్నాము, ఇల్లు కూడా ఉంటుంది అంటారు. ఎట్లయితుంది మరి? ఇల్లు కూలగొట్టదు అంటే ఇల్లు కూలగొట్టకుండా మూసి ప్రక్షాళన ఎట్లయితుంది? బీజేపీ వాళ్ళు చెప్పాలా? మళ్ళా మూసి ప్రక్షాళన కాదు కదా. బఫర్ జోన్లో FTAలో ఉన్నాయన్నీ కూడా కూలగొట్టకపోతే మూసి ప్రక్షాళన కాదు. ఆ మురుగునీరంతా కూడా ప్రక్షాళన దాన్ని అంత సెట్ కాదు. కాబట్టి ఇల్లు కూలగొట్టొద్దు, రేవంత్ రెడ్డి చేసేదాన్ని మేము స్వాగతిస్తున్నాం. కట్టె ఇరగొద్దు, పాము రావద్దు అనేటువంటిది బీజేపీ వాళ్ళు తీసుకున్నారు. అన్నీ కూడా ఇది అభివృద్ధి చేసేదానికి ఆటంకం తప్ప ప్రజలకు ఉపయోగపడే పని ఏం లేదు. ఆడున్న వాళ్ళని రెచ్చగొట్టి పండుకున్న లేపి మళ్ళీ చేయొద్దు అనేది తీసుకొస్తారు. కాకపోతే మీరు ప్రజలకు ఏం కావాలో కోరు. కాకపోతే అఖిలపక్షంలో ఢిల్లీ పోదాం, మనం ఢిల్లీ మూసి సంబంధించిన బాధితులకు మనం వాళ్ళకు ఏం చేద్దాము దాని మీరు మాట్లాడరు. మూసీకి సంబంధించి అఖిలపక్షం అన్ని పార్టీలను తీసుకొని ఈయన నాయకత్వంలోనే ఎవరు అంబర్పేట మన ఎంపీ కిషన్ రెడ్డి సికింద్రాబాద్ ఎంపీ నాయకత్వంలోనే అన్ని పార్టీలను తీసుకొని ఢిల్లీకి పోయి ఆ మూసీకి సంబంధించిన ప్రక్షాళన లేకపోతే నిధులు ఏదైనా తీసుకొస్తే అప్పుడు ఉపయోగం ఉంటుంది. లేకపోతే మూసీ పరివారక ప్రాంతంలో ఉండేటువంటి జనాలకు చైతన్యం కలిగించురి. మీరు పోయి పొగబెట్టేందుకు కాదు, చైతన్యం కలిగించి అందరికీ ఉపయోగపడేది చేస్తేనే ఉపయోగం.